విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక ముఖ్య విషయం మీ అందరికీ ఇంతకుముందు నేను చెప్పాను. కంబైన్డ్ పీడిఎఫ్స్ డొమైన్ వైజ్గా అప్లోడ్ చేస్తానని చెప్పి వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డొమైన్లో 200 క్వశ్చన్స్ కంబైన్డ్ పీడిఎఫ్ అప్లోడ్ చేయబోతున్నాం. అంటే సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 200 స్లైడ్స్, అలాగే ఆ తర్వాత రోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, బుధవారం అంటే మే 1 ఎకానమీకి సంబంధించినటువంటి 200 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, మే 2 మే 3 పాలిటీ మిస్లేనియస్. అంటే వచ్చే వారంలో సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ మాడ్యూల్స్తో పాటుగా కంబైన్డ్ పీడిఎఫ్స్ ఒక్కొక్క దాంట్లో 200 క్వశ్చన్స్ అప్లోడ్ చేయబోతున్నాం. ఇక 1-2 నెలలు గడిచిన తర్వాత మిగిలిపోయినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవి కూడా 1-2 నెలల తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కంటే ఒక వారం 10 రోజుల ముందు మిగతా క్వశ్చన్స్ అప్లోడ్ చేయబడతాయి. ప్రస్తుతానికి 1000 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క డొమైన్లో 200 క్వశ్చన్స్ వచ్చే సోమవారం నుంచి కంబైన్డ్ పీడిఎఫ్ చాలా ఉపయోగపడతాయి. మీరు రెగ్యులర్గా వినేవాళ్ళైతే ఒక్కసారి మీకు చూడగానే గుర్తుకొచ్చేస్తాయి, నా మాటలు గుర్తుకొచ్చేస్తాయి. ఒకవేళ ఇంతకుముందు వినకపోయి ఉంటే జాగ్రత్తగా చదువుకోండి, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సరే, ఈరోజు ఎకానమీ విషయానికి వస్తే రియల్ జీడిపి గ్రోత్ కాంట్రవర్సీ. అంటే ఈ మధ్య కొంతమంది ఆర్థికవేత్తలు ఏమంటున్నారంటే ఇండియాస్ రియల్ జీడిపి అనేటువంటిది ఎక్కువ చూపిస్తున్నారు అని చెప్పి. అసలు ఇందులో నిజం ఎంత? ఈ సందర్భంగా అసలు నామినల్ జీడిపి అంటే ఏమిటి, రియల్ జీడిపి అంటే ఏమిటి, అలాగే జీడిపి గ్రోత్ని ఎలా కొలుస్తారు, జీడిపి డిఫ్లేటర్ అంటే ఏమిటి, అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. తర్వాత డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే ఏమిటి, ఇది మారిషస్కి సంబంధించి ఈ మధ్య ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అంతేకాకుండా ఈ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అంటే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అమెండ్మెంట్స్ ద్వారా ఈ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ ఈ మధ్య తెర మీదకి వచ్చింది. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటిది జీడిపి గ్రోత్ రేట్స్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ. ఇది చెప్పే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్రితం సంవత్సరం మీరు 10 కిలోల టమాటాలు పండించారు. 10 కిలోల టమాటాలు పండించారు, కిలో 10 రూపాయల లెక్క అమ్మారు. క్రితం సంవత్సరం సంగతి చెప్తున్నాను. 10 కిలోల టమాటాలు పండించి కిలో 10 రూపాయల లెక్కన అమ్మారు. ఎంత వస్తాయి మీకు? 100 రూపాయలు వస్తాయి. ఈ సంవత్సరం మీరు 11 కిలోగ్రాములు పండించారు టమాటాలు, కిలో 11 రూపాయల లెక్క అమ్మారు. క్రితం సంవత్సరం ఏమో 10 కిలోగ్రాములు 10 రూపాయల లెక్క, ఈ సంవత్సరం ఏమో 11 కిలోగ్రాములు 11 రూపాయల లెక్క. క్రితం సంవత్సరం మీకు ఆదాయం 100 వచ్చింది, ఈ సంవత్సరం ఎంత వచ్చింది? 121 వచ్చింది. ఇప్పుడు ఎంత పెరిగింది? 21 పెరిగింది. 100 రూపాయల మీద 21 పెరిగింది. అంటే నామినల్ జీడిపి గ్రోత్ అన్నమాట ఇది. అంటే ఇక్కడ మీరు ఇన్ఫ్లేషను ఇవన్నీ ఏమీ చూడటం లేదు, నాకెంత ఆదాయం పెరిగింది అనేది చూస్తున్నారు మీరు, అంతే కదా? దాన్ని ఏమంటామంటే నామినల్ జీడిపి గ్రోత్ అంటాం. సరే, ఇక్కడ చూడండి, క్రితం సంవత్సరం 10 కిలోలు అయితే ఈ సంవత్సరం మీరు ఎంత పండించారు? 11 కిలోలు. అంటే 10 కిలోల మీద 1 కిలో మాత్రమే మీరు ఎక్కువ పండించారు. రేట్ల విషయం పక్కన పెట్టండి, ఇవాళ 11 రూపాయలు ఉంటుంది, రేపు 9 రూపాయలు ఉంటుంది. అదంతా ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ వాటన్నిటిని బట్టి ఆధారపడి ఉంటుంది. వాటికి సంబంధించిన విషయాలన్నీ పక్కన పెట్టి అసలు రియల్ ప్రొడక్టివిటీ ఎంత పెరిగింది అనేటువంటి దాన్ని చూస్తే దాన్ని రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంటామన్నమాట. అంటే మీరు క్రితం సంవత్సరం 10 కిలోలు పండించి ఈ సంవత్సరం 11 కిలోలు పండించారనుకోండి, 1 కిలో పెంచారు కదా, అంటే మీరు ముందుకెళ్తున్నట్టే కదా. రేట్లు పక్కన పెడదాం, కిలో టమాటాలు ఒక్కోసారి 2 రూపాయలు ఉంటాయి, ఒక్కోసారి 3 రూపాయలు ఉంటాయి, ఒక్కోసారి 20 రూపాయలు ఉంటాయి. ఆ విషయాలన్నీ పక్కన పెట్టి మనం అసలు ప్రొడక్టివిటీ ఎంత పెంచగలిగాం, ప్రొడక్షన్ ఎంత పెంచగలిగాం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని ఏమంటాం? రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంటాం అనమాట. అర్థమైంది కదా? రియల్ జీడిపి గ్రోత్ రేట్కి సంబంధించిన కాంట్రవర్సీ ఈ మధ్య వచ్చింది. విశ్లేషకులు చాలామంది, రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి
రియల్ జీడిపి గ్రోత్ అనేది ఓవర్ ఎస్టిమేటెడ్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ స్ట్రక్చరల్ ఫ్లాస్ ఉన్నాయి. ప్రభుత్వం కావాలని దీన్ని ఎక్కువ చూపిస్తుందా అనేది పక్కన పెట్టండి. ఏ ప్రభుత్వం కూడా కావాలని చూపించదు. కానీ ఇక్కడ కొన్ని స్ట్రక్చరల్ ఫ్లాస్ ఉన్నాయన్నమాట. నేను ఆ స్ట్రక్చరల్ ఫ్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. రేపు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే ఆ స్ట్రక్చరల్ ఫ్లాస్ని కరెక్ట్ చేసుకోలేకపోతే మనం రాంగ్ ఫిగర్స్ వస్తాయి ఒక్కోసారి. అది కరెక్ట్ కాదు కదా. సో ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు అక్టోబర్ డిసెంబర్ 2023 క్వార్టర్ తీసుకున్నారనుకోండి. ఆ క్వార్టర్కి సంబంధించిన ఫిగర్స్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO అంటాం, అది రిలీజ్ చేసింది. ఆ ఫిగర్స్ ప్రకారం నామినల్ జీడిపి 10.1% పెరిగింది. నామినల్ జీడిపి 10.1% పెరిగింది. రియల్ జీడిపి ఇక్కడ 8.4% అని చెప్పి క్యాలిక్యులేట్ చేశారు. 10.1% ఏమో నామినల్ జీడిపి, 8.4% ఏమో రియల్ జీడిపి. అంటే ఇక్కడ నామినల్ జీడిపి, రియల్ జీడిపి ఎలా వస్తుంది? నామినల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసి తర్వాత జీడిపి డిఫ్లేటర్ ఉపయోగించి, అంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని మనం తీసేస్తే అప్పుడు రియల్ జీడిపి వస్తుంది. ఇక్కడ రియల్ జీడిపి 8.4 అన్నారు అంటే జీడిపి డిఫ్లేటర్ ఎంత అయింది? 1.7% మాత్రమే. ఇక్కడ ఒక క్వార్టర్ని మనం తీసుకుంటే ఈ జీడిపి డిఫ్లేటర్ అనేది కేవలం 1.7% మాత్రమే. మీ అందరికీ సందేహాలు వస్తాయి కదా. మనం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఏమో 5%, 6% ఉంటుంది. మరి జీడిపి డిఫ్లేటర్ 1.7% ఏమిటి? అసలు జీడిపి డిఫ్లేటర్కి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్కి తేడా ఏమిటి? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే మనం వాడేటువంటివి, మనకు అవసరమైనటువంటివి, ఒక కన్స్యూమర్గా మనం ఏమేమి కొంటున్నాం, ఎంత అన్నం తింటున్నాం, ఎంత హౌసింగ్కి ఖర్చు పెడుతున్నాం, ఎంత ఎడ్యుకేషన్కి ఖర్చు పెడుతున్నాం. ఒక మనిషి సాధారణ జీవితం గడపాలి అంటే ఏ విధమైనటువంటివి కావాలి, ఏమేం కావాలి, బేసికల్లీ అవన్నీ పరిగణలోకి తీసుకొని మనం ఏం చేస్తామంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్, ఇందులో అన్నీ ఉంటాయి. సర్వీసెస్ ఉంటాయి, అలాగే ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉంటాయి, అంటే ఫుడ్ రిలేటెడ్. మనం ఇవాళ ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం కదా బయట, సో అలాంటి ఫుడ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. అందుకే రెగ్యులర్గా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ని ఆ యొక్క అందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ని రివైజ్ చేస్తూ ఉంటారు. దేన్ని బేస్ చేసుకొని రివైజ్ చేస్తారు? కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని బేస్ చేసుకొని. ఈ మధ్య కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే వచ్చింది కదా. ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రజలు ఏం చేస్తున్నారు? పరాటాలు తింటున్నారా, లేకపోతే ఇంకేదైనా సరే పరోటాలు తింటున్నారా, అసలు ఏం తింటున్నారు, చదువుకి ఎంత ఖర్చు పెడుతున్నారు, సినిమాలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, షాపింగ్ మాల్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, LED లైట్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, ల్యాప్టాప్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మొన్న కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేలో మనం చూసాం. దాన్ని బేస్ చేసుకొని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ యొక్క ఆ వెయిటేజెస్ని రివైజ్ చేస్తారు. గత 11 సంవత్సరాల నుంచి కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే లేదు కాబట్టి మన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది దాదాపు 11 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే బేస్ చేసుకొని వెయిటేజెస్ తీసుకున్నారనమాట. సరే, అసలు విషయానికి వద్దాం. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే మన కన్సంప్షన్ ఐటమ్స్లో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం 5 to 6%. అయితే ఇక్కడ ఇది 1.7% ఎలా ఉంది? జీడిపి డిఫ్లేటర్ అంటే ఏమిటి? అన్ని యాక్టివిటీస్, ఎకానమీలో అన్ని యాక్టివిటీస్ బేస్ చేసుకొని అసలు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అనేది చూసేది. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని నామినల్ జీడిపి నుంచి రియల్ జీడిపిని తీసుకొచ్చేది జీడిపి డిఫ్లేటర్ అనమాట. ఇది కేవలం 1.7% ఎలా ఉంది? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూస్తేనేమో 5-6% ఉంది. ఇది కూడా ఎక్కువే ఉండాలి కదా, కనీసం 3-4% ఉండాలి. ఇది 4% ఉందనుకోండి, అప్పుడు రియల్ జీడిపి ఎంత అవుతుంది? 10.1% మైనస్ 4%, 6.1% వస్తుంది. ఇదే విషయాన్ని రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2015 కంటే ముందు ఈ సమస్య లేదు. ఎందుకంటే అప్పుడు ఈ జీడిపి క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ డిఫరెంట్. డైరెక్ట్గా రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు 2015 కంటే ముందు. ఆ తర్వాత జీడిపి డిఫ్లేటర్ ఉపయోగించి నామినల్ జీడిపిని అరైవ్ అయ్యేవాళ్ళు. రియల్ జీడిపిని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు కాబట్టి
ఇలాంటి సమస్య ఎప్పుడు లేదు. జీడిపి డిఫ్లేటర్ ఎంతున్నా, నామినల్ జీడిపి ఎంతున్నా ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే రియల్ జీడిపి ఫిగర్సే ఇంపార్టెంట్. ఇందాక మీకు చెప్పాను కదా, టమాటా ఎగ్జాంపుల్ 10 కిలోలు 11 కిలోలు అని చెప్పి, అదే ఇంపార్టెంట్ కదా. టమాటా రేట్ ఎంత ఉందనే దాని మీద మీరు కన్సిడర్ చేయలేరు కదా. మీ ప్రొడక్టివిటీ పెరిగినప్పటికీ కూడా టమాటా రేటు పడిపోతే మీ ఆదాయం తగ్గిపోవచ్చు, అది డిఫరెంట్. కానీ మీరు పెంచారు 10 కిలోల నుంచి 11 కిలోలకి. అలాగే ఏ దేశానికైనా సరే రియల్ జీడిపి అనేది చాలా ఇంపార్టెంట్. సో 2015 కంటే ముందు ఈ సమస్య లేదు, ఎందుకంటే రియల్ జీడిపిని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత జీడిపి డిఫ్లేటర్ ఉపయోగించి నామినల్ జీడిపి అరైవ్ అయ్యేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2015 తర్వాత ఇది ముఖ్యమైన చేంజ్, నామినల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. నామినల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేసి జీడిపి డిఫ్లేటర్ ఉపయోగించి రియల్ జీడిపి తీసుకొస్తున్నారు. ఇక్కడే సమస్య వచ్చింది. జీడిపి డిఫ్లేటర్ రియలిస్టిక్గా లేదు. ఇంతకు ముందు కూడా రియలిస్టిక్గా ఉండకపోవచ్చు, కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే డైరెక్ట్గా రియల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. తర్వాత జీడిపి డిఫ్లేటర్ ఉపయోగించి ఇక్కడ నామినల్ జీడిపిని అరైవ్ అయ్యేవాళ్ళు 2015 కంటే ముందు. 2015 తర్వాత ఈ మార్పు వచ్చింది, డైరెక్ట్గా నామినల్ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. జీడిపి డిఫ్లేటర్ ఉపయోగిస్తే కానీ రియల్ జీడిపి రాదు. ఇంత తక్కువేలా ఉంటుంది? ఇక్కడ చాలా స్ట్రక్చరల్ ఫ్లాస్ ఉన్నాయి. ప్రభుత్వం కావాలని ఏం చేయలేదు, ఆ స్ట్రక్చరల్ ఫ్లాస్ని కరెక్ట్ చేయాలి. ఆ విషయం కొద్దిసేపటి తర్వాత చెప్తాను. అసలు ఇక్కడ జీడిపి మెజర్ చేయడానికి, జీడిపి గ్రోత్ అంటే ఏమిటి? క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత పెరిగింది? 10 కిలోల టమాటాలు 11 కిలోల టమాటాలు అంటే 10% రియల్ జీడిపి గ్రోత్. లాస్ట్ ఇయర్ 100 రూపాయలు, ఈ సంవత్సరం 121 రూపాయలు వచ్చింది, 21% నామినల్ జీడిపి గ్రోత్. సరే, 3 మెథడ్స్ ఉన్నాయి మన దేశంలో. ఈ ఇన్కమ్ మెథడ్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయం. ఒకటి ఏంటంటే వాల్యూ యాడెడ్ మెథడ్. వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే ఏమిటంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని మీరు ఎకానమీ క్లాసెస్లో చదివే ఉంటారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఏదైనా ఉత్పత్తి చేయడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ కావాలి? లేబర్ కావాలి, క్యాపిటల్ కావాలి, ల్యాండ్ కావాలి. ఇట్లా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అవి ఎంత వాల్యూని క్రియేట్ చేస్తున్నాయి, ఇది వాల్యూ యాడెడ్ మెథడ్ అనమాట. ఇక్కడ సప్లై సైడ్ నుంచి మనం వస్తాం. సప్లైయే కదా మరి వాల్యూ యాడెడ్ అంటే. మీరు ఏదైనా ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఎంత ఉత్పత్తి అవుతుంది. ఇక రెండో మెథడ్ ఏంటి? ఎక్స్పెండిచర్ మెథడ్. దీన్ని డిమాండ్ సైడ్ అంటాం. మనకి ఏదైనా అవసరం అయితేనే కదా కొనేది, అవసరం లేకపోతే ఎందుకు కొంటాం చెప్పండి? ఒక టీవీ కొంటాం, లేకపోతే స్కూటర్ కొంటాం, ఏదైనా కొంటాం. ఇది డిమాండ్ సైడ్. సప్లై సైడ్, డిమాండ్ సైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేసినా ఒకటే రావాలి. ఒకవేళ చిన్న తేడాలు వస్తే వాటిని అడ్జస్ట్ చేస్తారు. మీరు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ చేసేటువంటి డాక్యుమెంట్స్ చూశారనుకోండి, 3 నెలలకు ఒకసారి జీడిపి ఫిగర్స్ రిలీజ్ చేస్తారు. తర్వాత సంవత్సరం అయిపోగానే సంవత్సరానికి రిలీజ్ చేస్తారు. మీరు గమనిస్తే జాగ్రత్తగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మీకు రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, అక్కడ ఒకసారి గమనించండి. వాల్యూ యాడెడ్ మెథడ్, ఈ మెథడ్ ద్వారా మీకు 8 సెక్టర్స్ కనబడుతూ ఉంటాయి. తర్వాత దీన్ని చెప్తాను. అలాగే ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా 4-5 కాంపోనెంట్స్ కనబడుతూ ఉంటాయి. ఒకటేమో సప్లై సైడ్, రెండోదేమో డిమాండ్ సైడ్. ఈ 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తే చిన్నపాటి తేడాలు వస్తాయి, వాటిని అంతా అడ్జస్ట్ చేస్తారు. సరే, ఈ వాల్యూ యాడెడ్ మెథడ్ గురించి చెప్పే ముందు నేను ఇక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్ గురించి చెప్తాను. అంటే ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడం వైపు అన్నమాట. ఖర్చు దేనికి పెడతాం? ఇల్లు కొనడానికి పెడతాం. రోజువారీ మనం రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా కొనడానికి, కూరగాయలు కొనడానికి, ఫ్రూట్స్ కొనడానికి పెడతాం. స్కూల్లో ఫీజు కట్టడానికి పెడతాం. అలాగే రిలయన్స్, అంబానీ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయి. ఇట్లా రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే ఎక్స్పెండిచర్ మెథడ్లో హౌస్ హోల్డ్ స్పెండింగ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే రోజువారీ ఖర్చులు, హౌస్ హోల్డ్ స్పెండింగ్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి 200 రూపాయలు ఫీజు ఇచ్చారనుకోండి, అది కూడా దీని కిందే వస్తుంది. స్కూల్ ఫీజు కట్టారనుకోండి, అది కూడా దీని కిందే వస్తుంది. కూరగాయలు కొన్నారనుకోండి, అది కూడా దీని కిందే వస్తుంది. మన దేశ ఎకానమీలో 55-57% దాకా ఈ ఫస్ట్ కేటగిరీ ఉంటుంది, హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. తర్వాత రెండోది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, దాదాపు 30-32% ఇది ఉంటుంది. 30-32% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఏదైనా పొలం కొన్నారు, మీరు ఏదైనా సరే ఇల్లు కట్టారు, ఫ్యాక్టరీ కట్టారు,
అర్థమైంది కదా. ఇలాంటివన్నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. రిలయన్స్ అంబానీ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదైనా పెద్ద ఫ్యాక్టరీ కడతారు, జామ్నగర్లో ఇంకొక పెట్రోలియం రిఫైనరీ కడతారు. ఇవన్నీ కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ప్రభుత్వం వచ్చేసి నేషనల్ హైవేస్ ఎక్స్పాండ్ చేస్తోంది, ఎక్స్ప్రెస్ వేస్ కడుతోంది, ఇదంతా ఇన్వెస్ట్మెంట్. చైనా దాదాపు 30 సంవత్సరాల పాటు 10% జీడిపి గ్రోత్తో పెరిగిందంటే ప్రధాన కారణం ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ చేస్తేనే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి. మీరు ఏదైనా సరే ఇల్లు కొన్నారనుకోండి, స్థలం కొన్నారనుకోండి, పొలం కొన్నారనుకోండి, రాబోయే తరాలు బాగుంటాయి. ప్రభుత్వం కూడా ఎక్స్ప్రెస్ వే కట్టిందనుకోండి, రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది. ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ క్రౌడింగ్ అవుతుంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయన కంపెనీని ఎక్స్పాండ్ చేశారనుకోండి, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. అందుకే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం 30, 32, 33 అలా ఉంది మన దేశానికి సంబంధించి పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో. చైనా దాదాపు 20-30 సంవత్సరాల పాటు 40% పైగా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ని మెయింటైన్ చేసింది. తర్వాత గవర్నమెంట్ స్పెండింగ్. మనలాంటి ప్రజలే కాదు, ప్రభుత్వాలు కూడా ఖర్చు పెడుతుంటాయి కదా, అది 10-12% ఉంటుంది జీడిపిలో. అలాగే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఇది ఎప్పుడు కూడా మైనస్సే మనకి. ఎందుకంటే చాలా పెద్ద ట్రేడ్ డెఫిసిట్ ఉంది కదా. ఈ మధ్య క్యాలిక్యులేషన్స్ ప్రకారం $240 బిలియన్ మనకి మెర్కంటైజ్ ట్రేడ్ డెఫిసిట్. సర్వీసెస్లో దాదాపు $150 బిలియన్ ప్లస్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ మైనస్సే అనమాట. సో ఇది మైనస్ అయిపోతుంది 1 or 2% ఆఫ్ జీడిపి. సో ఇది ఎక్స్పెండిచర్ మెథడ్, ఖర్చు పెట్టడం వైపు చూస్తే. ఇక వాల్యూ యాడెడ్ మెథడ్, ఈ రెండు ఒకటే రావాలి. రెండు పక్కల మనం ఒక టీవీ కొన్నాం అనుకోండి, మనం ఎక్స్పెండిచర్లో చూస్తాం ఒక పక్క నుంచి, రెండో పక్క నుంచి దేంట్లో చూస్తాం, సప్లై సైడ్ టీవీ ప్రొడక్షన్ వైపు చూస్తాం. రెండు ఒకటే కదా. ఇక్కడ వాల్యూ యాడెడ్ మెథడ్ దీన్ని ఎలా చూస్తామంటే జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఒక పని మనిషి, ఎవరైతే లేబర్ ఉన్నారో, ఒక సంస్థలో పనిచేసే వర్కర్ ఉన్నారో, ఒక సంస్థలో పనిచేసేటువంటి ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారో, లేకపోతే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారో, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎంత వాల్యూ ప్రొడ్యూస్ చేశారు, అలాగే ఒక ఫ్యాక్టరీ నుంచి ఎంత వాల్యూ వచ్చింది, అలాగే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయటం వల్ల ఎంత వాల్యూ క్రియేట్ అయింది, ఇవన్నీ కలిపి మనం జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, బేసిక్ లెవెల్ అనమాట. తర్వాత ఇక్కడ మనం ప్రొడక్షన్ ట్యాక్సెస్ని యాడ్ చేస్తాం. ఏదైనా సరే కంపెనీ పెట్టేటప్పుడు మీరు ల్యాండ్ కొంటారు కదా, ఆ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయాలి కదా, అప్పుడు మీరు స్టాంప్ డ్యూటీ కట్టాలి కదా. తర్వాత మీరు ఏదైనా ప్రొడక్షన్కి సంబంధించినటువంటి వస్తువుల్ని కానీ ఇంకోటి కానీ కొన్నప్పుడు అక్కడ రకరకాల డ్యూటీస్ కావచ్చు, ట్యాక్సెస్ కావచ్చు, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేయాలి. మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ అంటే మీరు ఉదాహరణకి ఏదైనా ఎంఎస్ఎంఈ ఉందనుకోండి, ప్రభుత్వం చాలా సబ్సిడీస్ ఇస్తుంటుంది. ఎంఎస్ఎంఈ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు ప్రభుత్వం సబ్సిడీస్ ఇస్తుంది కదా. అంటే ప్రోడక్ట్ తయారయ్యే లోపల ఉన్నటువంటివి, తయారయ్యాక అది వేరు, ప్రోడక్ట్ తయారు చేసే ప్రాసెస్లో ఉన్నటువంటివి అన్నమాట ఇవన్నీ. వీటిని ఏమంటామంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్ యాడ్ చేస్తాం, ప్రొడక్షన్ సబ్సిడీస్ సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు జీవీఏ ఎట్ బేసిక్ ప్రైసెస్ వస్తుంది. అంతర్జాతీయంగా కంపారిజన్ పర్పస్కి వరల్డ్ బ్యాంక్ లాంటి ఆర్గనైజేషన్స్ జీవీఏ ఎట్ బేసిక్ ప్రైసెస్ని బేస్గా తీసుకుంటాయి. దానికి మనం ప్రోడక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి. జిఎస్టీ ఉంటుంది కదా, మనం 18% అట్లా కడుతూ ఉంటాం. డీజిల్, పెట్రోల్ మీద మనకి ఈ ఎక్సైజ్ డ్యూటీ లాంటివి ఉన్నాయి కదా, సో అవన్నీ యాడ్ చేయాలి. తర్వాత ప్రోడక్ట్ సబ్సిడీస్, ఎల్పిజి మీద సబ్సిడీ ఇచ్చింది ప్రభుత్వం, కిరోసిన్ మీద సబ్సిడీ ఇచ్చింది. ఇప్పుడు కిరోసిన్ సబ్సిడీ తగ్గించారనుకోండి, సో ఇలాంటివన్నీ తీసేయాలి. అప్పుడు మీకు ఏమొస్తుంది, నామినల్ జీడిపి వస్తుంది. నామినల్ జీడిపిని ఏమంటారు, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్ అంటారు. తర్వాత జీడిపి డిఫ్లేటర్ ఉపయోగించి జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే రియల్ జీడిపి వస్తుందన్నమాట. రియల్ జీడిపి అన్నా జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అన్న ఒకటే, నామినల్ జీడిపి అన్న జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్ అన్న ఒకటే. ఇదంతా కూడా మీకు ఈ ప్రాసెస్లో వచ్చేటువంటిది. ఏది, ఈ వాల్యూ యాడెడ్ మెథడ్లో. మీకు ఇంతకుముందే చెప్పాను,
వాల్యూ యాడెడ్ మెథడ్, అలాగే ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్లో ఇలా 4 రకాలుగా మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా రిలీజ్ అయ్యేటువంటి డాక్యుమెంట్స్ చూస్తే మీకు కనబడుతూ ఉంటాయి. ఇక మీకు ఈ వాల్యూ యాడెడ్ మెథడ్లో చూస్తే 8 సెక్టర్స్ ఉంటాయి, 8 విభాగాలు ఉంటాయి. ఒకటేమో అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్. ఇది దాదాపు 17-18% ఉంది మన ఎకానమీలో. రెండోది ఇండస్ట్రీ కిందకి ఏమేమి వస్తాయి? మైనింగ్ అండ్ క్వారీయింగ్, ఐరన్ ఓర్ మైనింగ్, కోల్ మైనింగ్, ఇలాంటివన్నీ. మ్యానుఫ్యాక్చరింగ్, మన జీడిపిలో దీని వాటా 16% ఉంది. ఇదే పెద్ద సమస్య. ఇది కనీసం 25%, 26-27% వెళితేనే డీసెంట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. బట్ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఇది ఆల్మోస్ట్ స్టాగ్నెంట్గా 16% ఉంది. కన్స్ట్రక్షన్ ఇది 8% ఉంది. రాబోయే కాలంలో కన్స్ట్రక్షన్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే వీటిని యూటిలిటీస్ అంటాం, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ సర్వీసెస్. సో ఈ 4 కలిపి ఇండస్ట్రీ అంటాం. ఈ 4 కలిపితే ఎంత వస్తాయి? 28, దగ్గర అంత వస్తాయి. ఇదేమో 18 అనుకున్నాం కదా, ఇది 28 అనుకున్నాం కదా. ఇక మిగిలింది ఎంత? దాదాపు 53, 54. దీన్ని ఏమంటామంటే సర్వీసెస్ సెక్టర్ అంటాం. సో సర్వీసెస్ సెక్టర్ వాటా 50% దాటింది. అర్థమైంది కదా. సో మీకు జీడిపికి సంబంధించి ముఖ్యమైన విషయాలు ఇవన్నీ యాక్చువల్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి కాదు. బట్ ఈ న్యూస్ రిపోర్ట్ అర్థం కావాలంటే ఇదంతా తెలియకుండా మీరు ముందుకెళ్ళలేరు. సరే, అసలు విషయానికి వద్దాం. అసలు ఈ జీడిపి డిఫ్లేటర్ ఎందుకని అంత తక్కువ ఉంది? స్ట్రక్చరల్ ఫ్లాస్ అని చెప్పచ్చు, మెథడాలజికల్ ఫ్లాస్ అని చెప్పచ్చు. ప్రభుత్వం ఏం కావాలని చేయటం లేదు. అసలు ఈ స్ట్రక్చరల్ ఫ్లాస్ ఏమిటి? ఇతర దేశాల్లో అయితే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుంది. అంటే ప్రొడ్యూసర్ లెవెల్లో, మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో ఎగ్జాక్ట్గా ఈ పెన్ను తయారు చేయడానికి పోయిన సంవత్సరం మ్యానుఫ్యాక్చరర్ ఈ పెన్ను తయారు చేసి మ్యానుఫ్యాక్చరర్కి 100 రూపాయలు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి 103 రూపాయలు అయింది అనుకోండి. 3% ప్రొడ్యూసర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. మన దేశంలో అలాంటి ఇండెక్స్ లేదు. ఇదొక పెద్ద లెగూనా అని చెప్పచ్చు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం ఈ జీడిపి డిఫ్లేటర్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రొడ్యూసర్ ప్రైసెస్ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ పెన్ను క్రితం సంవత్సరం తయారు చేయడానికి 100 రూపాయలు అయితే ఈ సంవత్సరం తయారు చేయడానికి 103 రూపాయలు అయింది. అతను సరే ఎంత కమ్మాడు అనేది పక్కన పెట్టండి. ఇది చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది, ఇతర ట్యాక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది, రకరకాల వాటి మీద ఆధారపడి ఉంటుంది. మన దేశంలో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ లేదు. మనం ఏం చేస్తున్నాం? మనకున్నటువంటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో, మనకున్నటువంటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం ఈ జీడిపి డిఫ్లేటర్ని తయారు చేస్తున్నాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా రియలిస్టిక్గా అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో దాదాపు 65% మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకోటి ఏంటంటే అందులో వెయిటేజెస్ చూస్తే మీరు హైలీ స్క్యూడ్, అంటే కొన్ని కమోడిటీస్, క్రూడ్ ఆయిల్, స్టీల్ లాంటి వాటికి ఎక్కువ వెయిటేజెస్ ఉన్నాయి. అసలు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీసెసే లేదు. మీరేమో ఎక్కువ భాగం ఏం చేస్తున్నారు? జీడిపి డిఫ్లేటర్ క్యాలిక్యులేట్ చేయడానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతున్నారు. పూర్తిగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా కాదు, రకరకాల పారామీటర్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మీద, అంటే మెజారిటీ ఆఫ్ ద కాంపోనెంట్స్కి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మీద డిపెండ్ అయిపోయి వీళ్ళు జీడిపి డిఫ్లేటర్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఒక 10% తగ్గింది అనుకుందాం. మీరు దిగుమతి చేసుకునేటువంటి ఇతరితర ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే కమోడిటీస్, కోల్ ప్రైస్ తగ్గింది అనుకుందాం. కోల్ ప్రైస్ తగ్గినంత మాత్రాన ఎలక్ట్రిసిటీ ప్రైస్ తగ్గుద్దా? తగ్గాలని లేదు కదా, వెంటనే తగ్గదు. కొన్నిసార్లు తగ్గకపోవచ్చు కూడా. అసలు మీరు ఎలా లింక్ చేస్తారు రెండింటికి? ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ కావాలి, అది లేకపోవడం పెద్ద డ్రాబ్యాక్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కొన్ని కమోడిటీస్కి స్క్యూడ్ అనమాట. మూడోది ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేయదు ఈ ప్రొడ్యూసర్ ప్రైసెస్లో ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ని. తర్వాత సర్వీసెస్ కాంపోనెంట్ లేదు. చాలా వెస్ట్రన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే, G20 కంట్రీస్ తీసుకుంటే మీకు జీడిపి డిఫ్లేటర్ క్యాలిక్యులేట్ చేయడానికి
వాళ్ళు అవుట్పుట్ ప్రైసెస్లో ఎంత పెరిగింది, ఇన్పుట్ ప్రైసెస్లో ఎంత పెరిగింది, అంత డెప్త్కి వెళ్తారు. దాన్ని ఏమంటారంటే డబుల్ డిఫ్లేషన్ అంటారు. సో ఇవన్నీ మన దేశంలో లేవు కాబట్టి ఎప్పుడైనా సరే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అలాగే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇవి దగ్గర ఉన్నప్పుడు సిపిఐ 5% ఉందనుకోండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా 4-5% ఉందనుకోండి, అప్పుడు రియలిస్టిక్ జీడిపి వస్తుంది. ఒకవేళ సిపిఐ ఇప్పుడు 5% ఉంది కదా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇప్పుడు ఎంతో తెలుసా, -1. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్నటువంటి రేట్లు పెరుగుదల తగ్గుదల అది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో రిఫ్లెక్ట్ అవ్వాలని లేదనమాట. సో సిపిఐకి డబ్ల్యూపిఐకి గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు, రెండు డైవర్జ్ అయిపోతున్నప్పుడు జీడిపి డిఫ్లేటర్ రియలిస్టిక్గా ఉండదు, రియల్ జీడిపి ఎక్కువ కనబడచ్చు. రెండు దగ్గరగా ఉన్నప్పుడు రియల్ జీడిపి రియలిస్టిక్గా ఉండొచ్చు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇది అంతా కూడా స్ట్రక్చరల్ ఫ్లా. మన దేశం ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ని పట్టుకురావాలి అని అర్థం చేసుకోండి. సరే, చివరి 2 ప్రశ్నలు. ఈ మారిషస్కి సంబంధించి మీరు గమనిస్తే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఉదాహరణకి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ని తీసుకుందాం. అంటే షేర్ మార్కెట్లోకి వచ్చేటువంటివి యుఎస్ఏ నుంచి అత్యధికంగా వస్తుంది ఎఫ్పిఐ మాట్లాడుతున్నాను నేను. యుఎస్ఏ నుంచి అత్యధికంగా వస్తుంది. తర్వాత సింగపూర్, తర్వాత లక్సెంబర్గ్, 4వది మారిషస్. ఇక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారనుకోండి, సింగపూర్, మారిషస్ ప్రముఖమైన దేశాలు. ప్రస్తుత ర్యాంక్లో సింగపూర్ ముందు ఉండొచ్చు, తర్వాత వెనక యుఎస్ఏ, మారిషస్ లాంటివి ఉండొచ్చు. సో మారిషస్ విషయానికి వస్తే చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. అసలు అంత చిన్న దేశం నుంచి ఎలా వస్తున్నాయి? ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ రెసిడెన్సీ స్టేటస్ తెచ్చుకుంటారు. వాళ్ళు మారిషస్ రెసిడెంట్ అన్నమాట. చాలామంది ఈ మారిషస్ రెసిడెంట్ స్టేటస్ ఎందుకు తెచ్చుకుంటారంటే ట్యాక్స్ ఇన్సిడెన్స్ని తగ్గించుకోవడానికి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ రెసిడెన్సీ స్టేటస్ ఉంటుంది. తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్, ఇండియన్ షేర్ మార్కెట్లో అంటే ఇండియన్ కంపెనీస్లో వాళ్ళ రెసిడెన్సీ ఎక్కడుంటుంది? వాళ్ళ రెసిడెన్సీ ఏమో మారిషస్లో ఉంటుంది. చిన్న దేశం, రెసిడెన్సీ అక్కడ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఇండియన్ షేర్స్ కొనటం అమ్మటం చేస్తుంటారు. కొనటం అమ్మటం చేసినప్పుడు బాగా లాభాలు వస్తే మీ అందరికీ తెలుసు కదా, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఉంటుందని. 2017 కంటే ముందు ఈ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ప్రకారం, అసలు డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే ఏమిటి? మీరు ఒక దేశంలో రెసిడెంట్, ఇంకో దేశంలో షేర్స్ కొంటున్నారు. ఉదాహరణకి మారిషస్ ఇండియా తీసుకోండి. మీరు మారిషస్లో రెసిడెంట్, ఇండియాలో షేర్స్ కొంటున్నారు. మీరు షేర్స్ అమ్మకాలు చేశారనుకోండి, బాగా లాభాలు వచ్చాయనుకోండి, దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. 2017 కంటే ముందు మీరు ఏ దేశంలోనైనా కట్టచ్చు అని ఉండేది ప్రొవిజన్. ఏ దేశంలోనైనా కట్టచ్చు, 2 చోట్ల అవసరం లేదు. ఎందుకంటే డబుల్ ట్యాక్సేషన్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి. అయితే ఇక్కడ ఫ్లా ఏంటో తెలుసా? మారిషస్లో 0% ట్యాక్స్. మన దేశంలో ఏ 10%, 20% ఉంటుంది. చాలామంది ఏం చేసేవాళ్ళు, 2017 దాకా మన బ్లాక్ మనీని అక్కడ తీసుకుపోయి అక్కడ వాళ్ళు ఏ కంపెనీ, సోషల్ కంపెనీసో ఏదో పెట్టుకొని అక్కడి నుంచి అక్కడ రెసిడెంట్గా ఏర్పడి, అక్కడ రెసిడెంట్ అన్నమాట, అక్కడే నివాసం ఉంటారు. అక్కడ ఉండి అక్కడి నుంచి మన దేశం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ లాభాలు వస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇక్కడ కట్టకుండా అక్కడ కట్టామనేవాళ్ళు. ఎక్కడైనా కట్టచ్చు డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ప్రకారం, కానీ అక్కడ ట్యాక్స్ ఎంత? 0. దీన్ని ఉపయోగించి 2017 కంటే ముందు చాలా 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 ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి మన దేశానికి, చిన్న దేశం మారిషస్ నుంచి. దీంట్లో ప్రముఖంగా ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే బ్లాక్ మనీ మారిషస్ పోతోంది, డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ని అడ్డు పెట్టుకొని ఆ డబ్బులన్నీ మన షేర్ మార్కెట్లోకి వస్తున్నాయి.
తర్వాత ఈ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ప్రకారం 2017 కంటే ముందు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసి షేర్లు అమ్మితే డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో ఉన్న క్లాస్ ప్రకారం ఎక్కడైనా కట్టచ్చు. అక్కడేమో 0%. దీన్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకున్నారు. 2017లో ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు ఇండియాలో షేర్స్ కొనటం అమ్మటం చేస్తే క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి వస్తే ఇక్కడే కట్టండి అని మార్చింది నిబంధన. మార్చిన తర్వాత కూడా ఈ బ్లాక్ మనీ అక్కడికి వెళ్ళటం, మళ్ళా మన దేశానికి రావటం ఆగలేదు. అంటే ఈ రౌండ్ ట్రిప్పింగ్ జరుగుతూనే ఉంది. రౌండ్ ట్రిప్పింగ్ ఇలాంటి ట్యాక్స్ హెవెన్స్ నుంచి జరుగుతుంది. మీరు గమనిస్తే వాళ్ళు ట్యాక్స్ అవాయిడెన్స్ స్ట్రాటజీస్ అడాప్ట్ చేస్తారు. ఈ విషయం ఓఈసిడి దృష్టికి కూడా వెళ్ళింది. వాళ్ళు బేస్ ఇరోషన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అనేటువంటి గైడ్లైన్స్ని కూడా తయారు చేశారు. బేస్ ఇరోషన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ ఆ పేరులోనే ఉంది. మీరు ఎక్కడో ప్రాఫిట్స్ వచ్చాయని చూపిస్తారు, అక్కడ కంపెనీ రెసిడెన్స్ పెడతారు, అక్కడ ట్యాక్సేషన్ 0% ఉంటుంది, యాక్టివిటీ అంతా ఇండియాలో ఉంటుంది. ఇట్లా రకరకాల స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారు. ఇలాంటి స్ట్రాటజీస్ నుంచి ఎవరైతే ఇలాంటి స్ట్రాటజీస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఇప్పుడు డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో ఇంకొక మోడిఫికేషన్ చేశారు, అంటే అమెండ్మెంట్ చేశారు. అదేంటంటే ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ పీపీటీ. మీరు మారిషస్లో రెసిడెంట్, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ట్యాక్స్ని అవాయిడెన్స్ చేయటం కోసం మాత్రమే మీరు అక్కడ రెసిడెన్సీ పెట్టుకున్నారు అన్న అనుమానం వస్తే మన ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్కి ప్రశ్నించవచ్చు. ఎన్ని మార్పులు చేసినా కూడా మారిషస్ నుంచి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఆ దేశం ఎంత, ఆ దేశం జనాభా ఎంత, ఆ దేశంలో ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ ఏమిటి, ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కారణం ఏమిటి? సో ఈ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ ద్వారా వీళ్ళు కేవలం ట్యాక్స్ని తప్పించుకోవటానికే అక్కడ వాళ్ళ బేస్ పెట్టుకున్నారు అన్నటువంటి అనుమానాలు వస్తే వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. ఇది ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్. మీకు డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ గురించి చెప్పాను. ఒకవేళ ఒక దేశంలో రెసిడెంట్ అయ్యి ఉండి ఇంకో దేశంలో ఎకనామిక్ యాక్టివిటీ ఉంటే 2 దేశాలలో ట్యాక్సేషన్ జరగకూడదు, అంటే ఏదో ఒక దేశంలోనే జరగాలి. ఈ మారిషస్కి సంబంధించి చాలా ఇప్పటికీ కూడా అనుమానాలు ఉన్నాయి. 2017 తరువాత మనం డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో మోడిఫికేషన్స్ తీసుకొచ్చి ఇక్కడ మీరు షేర్స్ అమ్మితే ట్యాక్స్ ఇక్కడే కట్టాలి అన్నటువంటి నిబంధన తెచ్చినప్పటికీ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఆగటం లేదు. గవర్నమెంట్కి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. అందుకే ఈ ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ని తీసుకురావడం జరిగింది. సరే, రేపు పాలిటీతో కలుద్దాం. నమస్తే.